హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న హిందీ వెబ్ సిరీస్ హీరా మండి చూశాను. సిరీస్ ఏంటంటే ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే విజువల్స్ చాలా బాగున్నాయి. అంటే ఆ హీరా మండి ఒక పెద్ద కోట లాంటిది డిజైన్ చేయడం కానీ, ప్రతి క్యారెక్టర్ చాలా చాలా వరకు 90% లేడీసే ఉంటారు. అందరి కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ అవి కానీ చాలా బాగా డిజైన్ చేశారు. సో విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హయాద్రి, ఇంకా హీరో హీరోయిన్, ఇంకా చాలా చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. ఒక 3-4 లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరూ బాగా చేశారు. రిచా చడ్డా అందరూ బాగా చేశారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ క్లోజ్ టు 8 hours అనమాట. నాకు తెలిసి నేను ఇంత లెంతీ వెబ్ సిరీస్ ఎప్పుడు చూడలేదు. నేను తెలుగు వెబ్ సిరీస్ చూస్తుంటాను, హిందీ చాలా తక్కువ చూస్తాను. సినిమాలే ఈ వెబ్ సిరీస్ చూద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2-3 సిరీస్లు ఏంటిది ఇంత స్లోగా వెళ్తుంది అనిపించింది. కానీ డీప్గా వెళ్ళే కొద్దీ లాస్ట్ 4-5 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి అనిపించింది. చాలా బాగా తీశారు. అంటే మల్టిపుల్ లవ్ స్టోరీసు ఆ టైంలో ఆ హీరా మండి అంటే ఒక వేసే నిలయం అనమాట. వాళ్ళ జీవితాలు అక్కడ ఎలా ఉంటారు అని చెప్పి చూపించడం కానీ, అక్కడ మల్టిపుల్ లవ్ స్టోరీస్, వాళ్ళని బయట నవాబ్స్ కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ ఎలా ట్రీట్ చేస్తారని, ప్లస్ ఇది ప్రీ ఇండిపెండెన్స్ ఎలా జరిగింది లాహోర్ సిటీలో. అంటే 1920 ముందు, అంటే బ్రిటిష్ స్వతంత్రం కోసం చేసే పోరాటాలు, వేసల కష్టాలు, వాళ్ళ మధ్య రాజకీయాలు, ఆ హీరా మండీలో బ్రిటిష్ వాళ్ళకి నవాబులకి ఉండే రిలేషన్ చాలా చాలా బాగా చూపించాడు అనిపించింది అనమాట. కాకపోతే బయట ఒక నెగిటివిటీ ఉంది. ఏంటంటే హీరా మండి రియల్గా అంత లావిష్గా మరీ అంత వజ్ర వైడూర్యాలతో ఉండేది కాదు అని చెప్పి ఒక టాక్ ఉంది. కోర్స్ అది మనకు అనవసరం. సినిమా పరంగా అయితే చాలా చాలా బాగుంది అనిపించింది నాకు. సో సినిమాలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. లవ్ స్టోరీస్, వేసలు వాళ్ళ జీవితాలు, బ్రిటిష్ వాళ్ళకి పోరాటము ఆపోజిట్గా. సో సినిమా వెళ్ళే కొద్దీ చాలా డీప్గా ఉంటుంది. ఎమోషన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. మీకు 8 hours టైం ఉంది, చూడాలి. ఒక మంచి వెబ్ సిరీస్ కొంచెం పేషెన్స్తో చూడగలను అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం స్లో ఉంటుంది ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్ మాత్రం. ప్లస్ మళ్ళీ లాంగ్వేజ్ కూడా కొంచెం, ఇది 1920 టైంలో జరిగేది కాబట్టి కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. నేనే సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూశాను, కానీ బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. మీకు టైం ఉంటే ట్రై చేయండి ఒకసారి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.